రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నైలోని ఒక రెస్టారెంట్ బిల్లుపై వినియోగదారులు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని పెరుంగుడి ప్రాంతంలో ఉన్న ఒక టిఫిన్ రెస్టారెంట్లో అల్పాహారం చేసిన కస్టమర్కు ఇచ్చిన బిల్లులో సాధారణ ఐటెంలతో పాటు గ్యాస్ అనే ప్రత్యేక ఛార్జ్ నమోదు చేయబడింది. బిల్ ప్రకారం ఇడ్లీ మరియు మెదువడ ధరలతో పాటు ₹9.52 గ్యాస్ పేరుతో వేరుగా చేర్చారు. ఆ తర్వాత CGST మరియు SGST పన్నులు కూడా లెక్కించబడడంతో మొత్తం బిల్ ₹80గా నమోదైంది. సాధారణంగా హోటళ్లలో వంటకు ఉపయోగించే గ్యాస్ ఖర్చు భోజనం ధరలోనే కలిపి ఉండాలి. అయితే ఈ బిల్లులో గ్యాస్ ఛార్జును వేరుగా చూపించడం వినియోగదారుల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది. వినియోగదారుల హక్కుల నిపుణుల ప్రకారం రెస్టారెంట్లు వంట ఖర్చులు, గ్యాస్ ఖర్చులు వంటి నిర్వహణ వ్యయాలను సాధారణంగా ఆహార ధరలోనే చేర్చాలి. మెనూలో ముందుగానే స్పష్టంగా పేర్కొనకుండా అదనపు ఛార్జీలు వసూలు చేయడం సరైన విధానం కాదని సూచిస్తున్నారు. ఈ ఘటన తర్వాత కస్టమర్లు రెస్టారెంట్ బిల్లులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా బిల్లులో చూపించే అదనపు ఛార్జీలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్ సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నైలోని ఒక రెస్టారెంట్ బిల్లుపై వినియోగదారులు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని పెరుంగుడి ప్రాంతంలో ఉన్న ఒక టిఫిన్ రెస్టారెంట్లో అల్పాహారం చేసిన కస్టమర్కు ఇచ్చిన బిల్లులో సాధారణ ఐటెంలతో పాటు గ్యాస్ అనే ప్రత్యేక ఛార్జ్ నమోదు చేయబడింది. బిల్ ప్రకారం ఇడ్లీ మరియు మెదువడ ధరలతో పాటు ₹9.52 గ్యాస్ పేరుతో వేరుగా చేర్చారు. ఆ తర్వాత CGST మరియు SGST పన్నులు కూడా లెక్కించబడడంతో మొత్తం బిల్ ₹80గా నమోదైంది. సాధారణంగా హోటళ్లలో వంటకు ఉపయోగించే గ్యాస్ ఖర్చు భోజనం ధరలోనే కలిపి ఉండాలి. అయితే ఈ బిల్లులో గ్యాస్ ఛార్జును వేరుగా చూపించడం వినియోగదారుల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది. వినియోగదారుల హక్కుల నిపుణుల ప్రకారం రెస్టారెంట్లు వంట ఖర్చులు, గ్యాస్ ఖర్చులు వంటి నిర్వహణ వ్యయాలను సాధారణంగా ఆహార ధరలోనే చేర్చాలి. మెనూలో ముందుగానే స్పష్టంగా పేర్కొనకుండా అదనపు ఛార్జీలు వసూలు చేయడం సరైన విధానం కాదని సూచిస్తున్నారు. ఈ ఘటన తర్వాత కస్టమర్లు రెస్టారెంట్ బిల్లులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా బిల్లులో చూపించే అదనపు ఛార్జీలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్ సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీసింది.